Okay, hi friends, welcome to back our channel Gang of Godavari. మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ వచ్చేసి ఆన్లో పెట్టుకోండి. మనం ఈరోజు లక్ష్మీపాలెంలో గుహల దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి గుహలు వచ్చేసి ఇటుకలతో కట్టారనమాట. వీటిని వచ్చేసి అప్పుడు మునీశ్వరులు తపస్సు కోసం అయితే వాడుకున్నారని చెప్పారు మాకు ఇక్కడ అడిగితేనే. అలాగే ఈ యొక్క గుహలు అనేవి ఒక 4 దారుల కింద ఉంటాయంట. లోపల వచ్చేసి ఏంటంటే ఒక దారి వచ్చేసి మొగల్తూరు రాజమహల్ దగ్గరికి, ఇంకోటి అంతర్వేది, కాశీ, ఒకటి గోదావరి కిందకని చెప్పారు మాకు వచ్చేసి గుహలు అనేవి. ఒకసారి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది అనేది గుహలు అనేవి. ఇప్పుడైతే మనం వచ్చేసి ఆ గుహల దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. మీకు ఎక్కడ కనబట్టలేదు అన్నమాట. ఇవి అట్టి చెట్లు అయితే పెరిగిపోవడం అయితే జరిగింది అక్కడ వచ్చేసి. అదండి వెళ్ళి ఒకసారి గుహలను కూడా ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఫస్ట్ గుహల దగ్గరికి వెళ్ళే ముందు మనం ఇక్కడ వచ్చేసి రాణిగారి గది అయితే ఉంది. అదండి ఒకసారి ఆ రాణిగారి గదిని అయితే చూద్దాం. రాణిగారి గది అయితే ఆల్మోస్ట్ కూలగొట్టేసారు. సగం చిన్న గోడ అయితే టైప్ అయితే ఉంది. అక్కడ వచ్చేసి దత్తాత్రేయ స్వామి బొమ్మ అయితే ఉంది. అదండి ఇక్కడ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడెప్పుడైనా వెయిట్ చేస్తున్న గుహల దగ్గరికి అయితే వచ్చేసాం. అయ్యే అందులోనే ఉన్నాయి గుహలు వచ్చేసి. మనకి అది వచ్చేసి వరదల టైంలో అవి నీటిలో నానిపోయి శిథిలావస్థగా అయితే రావడం అయితే జరిగింది. అదండి ఒకసారి వెళ్ళి ఆ గుహను కూడా చూద్దాం. మీకు ఈ వీడియో పైన 100 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. ఆ 100 లైక్స్ కనుక కంప్లీట్ చేసినట్లయితే మీకు నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేయడానికి నాకు మోటివేషన్గా ఉంటుంది. ఓకే పదండి ఆ గుహలను కూడా ఒకసారి చూసేసి వద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే గుహల దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. మనం వచ్చేసి గుహల లోపలికి వెళ్దాం. ఈ వీడియోలో వచ్చేసి మనకి లోకల్ అడిగినప్పుడు అయితే ఏమని చెప్పారంటే ఒకటి అంతర్వేది, మొగల్తూరు, రాజుగారి కోట దగ్గరికి, కాశీ, గోదావరి కిందకని చెప్పారు. లోపల అయితే గుహలు అయితే గోల కట్టేశారంట, అంటే ఎవరైనా వెళ్తారని. ఓకే మనం వెళ్ళి చూద్దాం. ఇది ఆల్మోస్ట్ శిథిలావస్థ అయితే వచ్చేసింది మొత్తం వచ్చేసి. పదండి ఒకసారి వెళ్ళి చూద్దాం. దీన్ని నిర్మించి కొన్ని వందల సంవత్సరాలు అయితే అవుతుంది. గబ్బిలాలు ఉంటాయంటే దీంట్లో లెక్కలేవు. ఓకే ఫ్రెండ్స్, మనం గుహ లోపలికి వెళ్తానికంటే ఇది వరకు కన్నా ఎక్కువ గబ్బిలాలు అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు గుహ లోపల వచ్చేసి మనం లేకపోతే వెళ్దాం లోపలికి వచ్చేసి. కాకపోతే గబ్బిలాలు అనేవి మన మీదకి అటాక్ అంటున్నాయి ఒకసారిగాను.
అలాగే మనోడు భయపడుతున్నాడు లోపలికి రావడానికి. అందుకు నేను అన్న ధైర్యం చేసి అయితే వెళ్ళాను లోపల దాకాను. కాకపోతే లోపల గబ్బిలాలు ఎక్కువ ఉండడంతో మీకు ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ వీడియో అయితే రికార్డ్ చేయగలిగాం. అయితే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.